ప్రైజ్ ది లార్డ్. దేవునికి హేయమైనవి, అసహ్యం కలిగించేవి సామెతల గ్రంథంలో నేను చదువుతాను. 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాసిపెట్టి దేవుడు ఉంచాడు. 16వ వచనం నుంచి, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని ఉంది. ఇవన్నీ మనం ధ్యానం చేయడానికి అంత సమయం నేను తీసుకోలేను కాబట్టి ఈ యొక్క 19వ వచనంలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు అని బైబిల్లో ఉంది. లేని వాటిని పుట్టించు అబద్ధ సాక్షి అని ఉంది. ఇది దేవునికి అసహ్యాన్ని కలిగిస్తుంది, హేయమైనది దేవునికి. ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు. అంటే అబద్ధ సాక్షి అంటే సాతానునికి సాక్షులుగా ఉండడం అన్నమాట. అంటే సాతానునికి వానికి క్రియలకు సాక్షులుగా ఉండేవాడు అబద్ధ సాక్షి. మనము ఎవరికి సాక్షులుగా ఉండాలి? దేవునికి సాక్షిగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే అవసరమైతే హతసాక్షిగా మారాలని ఉంది. అంటే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమా, దేవుని నమ్ముకొని సాతానుకు సాక్షులుగా ఉంటున్నామా? మనం ఆలోచించాల్సిన విషయం ఇది. దేవుని నమ్ముకున్నామా, లేదా సాతాను నమ్ముకున్నామా, లేదా దేవుని నమ్ముకొని కూడా సాతానికి మనం సాక్షులుగా ఉంటున్నామా? ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవునికి అసహ్యాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలుగా లోకానికి చెప్పుకుంటూ సాతానికి సాక్షులుగా ఉండటం అనేది దేవునికి చాలా రోషం కలిగించేది, అసహ్యాన్ని కలిగించేది. దేవుడు అసహ్యపడితే ఆయన రాజ్యంలో ప్రవేశించగలమా? దేవునికి హేయమైనది మరి నీకు ప్రీతికరంగా ఉందా? రెండవది, అన్నదమ్ములలో జగడములు పుట్టించడం. ఇది చాలా బాధాకరమైన విషయం. మన దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. కాబట్టి జగడములు పుట్టించడము అనేది సాతాను యొక్క కుయుక్తుల్లో, సాతాను యొక్క ముఖ్య కార్యాలలో ఒకటి. జగడములు పుట్టించడం అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనము సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య, సేవలో సేవకుల మధ్య, సంఘములో విశ్వాసుల మధ్య ఈ జగడములు పుట్టించడం అనేది ఇది సాతాను యొక్క క్రియ. అంటే మనం చెప్తున్నట్టుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని ఎరిగి ఉన్నాము, దేవుని పని చేస్తున్నాము, దేవుని వాక్య పరిచయం చేస్తున్నాము, సేవా పరిచయాలు చేస్తున్నాము, రకరకాలుగా దేవుని కొరకు వాడబడుతూ సాతానుకి సాక్షులుగా ఉండడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఎవరికి? దేవునికి. కాబట్టి దేవుడు అలాంటి వారిని అసహ్యించుకుంటున్నాడు. ఆయన అసహ్యించుకుంటే, ఆయన హేయులుగా మనం ఉంటే గనక ఆయన రాజ్యంలో మనము ప్రవేశించలేము. మరి మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి మనకి ప్రీతికరంగా ఉన్నాయేమో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. అలా ఉంటే గనక మనం దేవుని రాజ్యాలకు యోగ్యము కావు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నువ్వు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.